Yes, sir. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే రెసిస్టర్ ఈస్ కోడెడ్ యాజ్ గ్రే, రెడ్, గోల్డ్. నెక్స్ట్ గోల్డ్ కన్వర్ట్ దిస్ కలర్ కోడ్ అని అడుగుతారు. అప్పుడు గ్రేకి మనం ఎంత ఇచ్చామో వాల్యూ అంత నోట్ చేసుకుంటాము. రెడ్, గోల్డ్. సో ఫస్ట్ వన్ చూడండి, గ్రేకి ఎంత ఉందమ్మా వాల్యూ? గ్రేకి ఫస్ట్ బ్యాండ్ వాల్యూ ఎంత? సో ఇప్పుడు మీకు 4 కలర్స్ ఇచ్చారు కాబట్టి ఇది 4 కలర్ కోడింగ్ అమ్మ. అంటే నథింగ్ బట్ 4 బ్యాండ్స్ ఉన్న రెసిస్టర్ అది. ఇది ఫస్ట్ బ్యాండ్, ఇది సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. ఓకే, ఫస్ట్ బ్యాండ్ కి మనకి గ్రే ఇచ్చారు. సో గ్రే అంటే ఎంత? 8, sir. సో గ్రే అనేది 8. సో 8. నెక్స్ట్ రెడ్ కి ఎంతమ్మా? 2, sir. 2 అమ్మా. బికాస్ ఆఫ్ బ్లాక్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ 8, 2. నెక్స్ట్ థర్డ్ బ్యాండ్ అనేది ఏం చెప్పాము? మల్టిప్లేయర్ అన్నాం. సో గోల్డ్ కి ఎంత మల్టిప్లికేషన్? 0.1, sir. 0.1. నెక్స్ట్ గోల్డ్ కి Yes, sir. So- Plus 5%. సో టాలరెన్స్ చూడాలి, +/- 5%. ఓకే, సో 82, 82. సో 82 రెండు పక్కన రాసేసాను. 82 into 0.1 +/- 5%. దట్ ఈక్వల్ టు 8.2 ohms రెసిస్టర్ +/- 5% ఓకేనా? దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా క్లారిటీగా? Yes, sir. అదే మనం ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలాగా? అంటే 4 అంటే మనకి ఎల్లో వస్తుంది, 7 అంటే వైలెట్ వస్తుంది. నెక్స్ట్ దీనికి m అని ఇచ్చారమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ m అంటే ఎంత? m ఈక్వల్ టు 10⁻6 అమ్మా. 10⁻6 ఉంటుంది. సో మనకి ఇక్కడ థర్డ్ బ్యాండ్ అనేది మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కదా. 10⁻6 అంటే 1 మెగా. ఓకే, 10 మెగా మనకి యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద 10 మెగా వాల్యూ ఏమవుతుంది? వైలెట్. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది అక్కడ ఏంటిదమ్మా? థర్డ్ బ్యాండ్ వచ్చేసి వైలెట్ అండ్ గ్రీన్ యూజ్ చేస్తాం. ఇది కొంచెం మోడిఫికేషన్ అనేది చూసుకోండి. గ్రీన్ యూజ్ చేసి అంటే 1 మెగా ఈక్వల్ టు గ్రీన్ అమ్మా. ఇక్కడ చూడండి, సో ఏం చేస్తున్నామండి ఇక్కడ డైరెక్ట్గా నేను ఎలా స్టెప్ తీసుకున్నానంటే, సో మనకి 4 అనేది ఎల్లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ బ్యాండ్ ఏమో వైలెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4.7 నేను ఇలా రాస్తున్నాను. ఓకేనా? 47 మెగా కింద రాసుకున్నాను. సో మెగా వాల్యూ అంటే 10⁻6. టోటల్గా మనకి జీరోస్ అనేవి 5 వస్తాయి 1 మెగా అంటే. సో 1. ఓకే, సో ఈ 1 మెగాని ఎలా రాయొచ్చు మనం? 100K కింద రాయొచ్చు కదా. సో 100K ఇస్ ద గ్రీన్ వాల్యూ. ఓకేనా? వాళ్ళు +10% ఇచ్చారు. సో +/- 10% అంటే ఏమొస్తుంది? సిల్వర్ కలర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా మనం ఏం చేయాలంటే, వాళ్ళు కలర్స్ ఇచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ వేలో క్యాలిక్యులేట్ చేస్తాము. అదే మనకి వాల్యూ ఇచ్చేసి కలర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నా మనం చేయాలమ్మా. దిస్ ఈస్ ద